హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. నేను ఎప్పటిలాగానే ఎన్నో రకాల పొడులు చేస్తాను, ఎన్నో రకాల చట్నీలు చేస్తానని మీకు తెలుసు. సో ఈరోజు కూడా మంచి పొడి చేశాను. ప్రతి బ్రేక్ఫాస్ట్కి అంటే ఇడ్లీ అయినా, పొంగనాలైనా, దోశ అయినా, పూరి అయినా, చపాతీ అయినా, రైస్ అయినా, ఏ దాంట్లోకైనా పక్కన నంచుకు అంటే చట్నీలాగా పెట్టేసుకొని తినడానికి యూజ్ అయ్యే ఈ పొడి చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. మనకు కావాలనుకుంటే ఇది ఇడ్లీలోకైనా మనము పల్లి చట్నీ చేసుకుంటాం కదా, అలా అది పల్లి చట్నీ చేసుకోకుండా దీంట్లోనే కొంచెం పెరుగన్నా బటర్ మిల్క్ అన్నా వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని కూడా తినొచ్చు. అంతగా బాగుంటుంది. చూడండి, మీరు నెల రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఇలాగే సేమ్ నేను చేసినట్టు ట్రై చేయండి, తప్పకుండా టేస్ట్గా వస్తుంది. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. కొద్దిగా బరకగా మిక్సీ చేసేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇక అసలు చెప్పొద్దు, అంత టేస్ట్ ఉంటుంది. వేడివేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా, ఇంకా ఏది అవసరం లేదండి. కర్రీ కూడా వద్దంటారు, అంతగా బాగుంటుంది. మీరు సేమ్ నేను చేసినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు కావలసినవి అయితే పల్లీలు, అవిసె గింజలు, మినుములు, పెసర్లు, ఇంకా రాగులు కూడా వేశాను. దీంట్లో ఇంకో ట్విస్ట్ అన్నాను కదా, రాగులు ప్రతి దాంట్లో మనం వాడం కదా. సో జావకి, వాటికి, రొట్టెకి, వీటికి వేసుకుంటాం. బట్ ఈ పొడిలో రాగులు కూడా యాడ్ చేశాను. అంటే చాలా రిచ్ ప్రోటీన్ పొడి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క దినుసులు అనేది, ప్రతి ఒక్క సీడ్స్ అనేవి దీంట్లో యాడ్ చేశాను. కొన్ని సీడ్స్ యాడ్ చేయలేదు, బట్ ఏంటంటే ఒక్కొక్క సీడ్కి ఒక్కొక్క టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లో ఇవే యాడ్ చేసుకుంటే ఇంత బాగా టేస్ట్ వస్తుంది. మళ్ళీ నువ్వులు యాడ్ చేసామనుకోండి, అది వేరే టేస్ట్గా మారిపోతుంది. సో నేను చేసినట్టే సేమ్ ఇలాగా చేసుకోండి. రాగులు కూడా డ్రై రోస్ట్ చేయండి. ప్రతి ఒక్కటి డ్రై రోస్ట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. అంటే బ్రౌనిష్ వచ్చే వరకు మంచి పచ్చివాసన అనేది పోవాలి, మొత్తం చిటపటలు ఆడుతుండాలి అన్నీ. అవిసె గింజలు కూడా సరే, సేమ్ బ్రౌనిష్ రావాలి. కొంచెమే వేయిస్తే బాగుండదు టేస్ట్, మంచిగా వేయించాలి, చిటపటలాడుతుండాలి అన్నీ. అలాగే మెంతులు, కొద్దిగా ఆవాలు, సోంపు, కొద్దిగా వాము, జీరా, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేయాలి. మిరియాలు కూడా వేశాను. మిరియాలు చాలా బాగుంటుంది, హెల్త్కు కూడా చాలా మంచిది. వింటర్లో అయినా చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అది వేస్తే కొంచెం ఘాటు వస్తుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. గొంతు గరగర అయినా పోతుందని ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు. సో చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో యాడ్ చేసినవి మళ్ళీ రిపీట్ చేస్తాను. అవిసె గింజలు, రాగులు, మినుములు, పెసర్లు, అంటే పొట్టుతో ఉన్న పెసర్లు, పొట్టుతో ఉన్న మినుములు, పల్లీలు, ఎల్లిపాయలు ఒక 2-3 గడ్డలైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఘాటును బట్టి. పిల్లలు కొందరు తింటారు, కొంతమంది తినరు. కాబట్టి ఇష్టం ఉంటే తక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ వేసుకోవచ్చు. టేస్ట్ కోసం నేను ఎక్కువగా వాడతాను. హెల్త్కు కూడా, హార్ట్కి చాలా మంచిది ఎల్లిపాయ, అందు గురించి ఎక్కువగా తీసుకోవచ్చు. చాలా మంచిది, ఎవరికైనా మంచిదే. సో సాల్ట్ తగినంత వేసుకోవాలి. మనకు కావాలనుకుంటే ఇట్లా రోస్ట్ చేసేసి మొత్తము కొన్ని అంటే మనకు కావాల్సినంతనే పొడి కావాలి అని అనుకుంటాం అనుకో, కొంచెమే తీసుకొని పొడి చేసుకొని అప్పటిదప్పుడు కూడా పొడి చేసుకోవచ్చు. మనం ఫ్రై అన్నీ రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాం అనుకో, తొందరగా అవుతుంది. అందు గురించి నేనైతే ఎక్కువగా రోస్ట్ చేసేసుకొని పెట్టుకొని కొద్దిగానే పొడి, అంటే ఒక కంటైనర్లో ఒక సీసా నిండా చేసుకొని పెట్టుకున్నా. అంటే ఒక 15 డేస్కి 1 వీక్కి అంతా చేసుకొని పెట్టేసుకున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. ప్రతి బ్రేక్ఫాస్ట్ కి ఏ చట్నీ లేకుండా మనం
మనం డ్రై రోస్ట్ తీసుకునే చేసుకొని ఆ, అంటే పొడి ఒక ఇది. బ్రౌనిష్ వచ్చే వరకు చాలా బాగుంటది. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి. అన్ని డ్రై రోస్ట్ చేసి నేనైతే ఎండుకారం చేసుకోండి. వేసుకున్నా ఈసారి. వితౌట్ సో రోస్ట్ టేస్ట్ సేమ్ బాగుండదు. అలాగే ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ రావాలనుకుంటే ఎండుమిర్చి వేసుకుంటే బెటర్. నాకు అప్పుడు లేకుండే, సో ఎండుకారం ఉండే, ఎండుకారం వేశాను. మనకు కావాలనుకున్నప్పుడు 1 వీక్కి సరిపడా మిక్సీ చేసేసుకొని చేసుకోవచ్చు. కారం 1 టీ స్పూను, ఇవి 4 టీ స్పూన్స్ ఈ దినుసులు, మళ్ళీ సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని, ఎల్లిపాయలు వేసుకొని, ఒక గడ్డ ఎల్లిపాయలు వేసుకొని అప్పటిదప్పుడు మనం 1 వీక్కి సరిపడా చేసుకోవాలంటే పొడి చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఉప్మా చేసుకున్న చట్నీ కావాలనుకుంటాం అనుకోండి, పల్లి చట్నీ కావాలని, అప్పుడు ఈ పొడి 1 టీ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని, పెరుగన్నా బటర్ మిల్క్ అన్న వేసుకొని, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి, సాల్ట్ కొంచెం యాడ్ చేసి కలిపేసుకుంటే చట్నీ అవుతుంది. సో మనకి కావాలనుకున్నప్పుడల్లా ఇది వేసేసుకొని తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.